భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం నోకాలికే. సుమారుగా 340 మీటర్ల 1115 అడుగులు ఎత్తైన నిర్జనమైన మైదానం నుండి నీరు నెమ్మదిగా జలాశయంలోకి పడతాయి. రంగ్జీర్తేహ గ్రామంలో ఒక లికే అనే మహిళ ఉండేది. ఆమె మొదటి భర్త మరణించిన తరువాత తన కుమార్తెను సంరక్షించడానికి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. లికేకి కూతురు అంటే చాలా ఇష్టం. సెకండ్ హస్బెండ్ చాలా చెడ్డ వ్యక్తి. లికే కూతురుతో ప్రేమగా ఉండటం సహించలేకపోయాడు. ఒకరోజు లికే అడవిలో పని చేయడానికి వెళ్లిన సమయంలో అతను ఆమె కుమార్తెను హత్యచేసి మాంసాన్ని కూర చేశాడు. పని నుంచి తిరిగి వచ్చిన లికే ఆకలితో ఇంట్లోకి వచ్చి భోజనం తిన్నది. కొంత సమయము తరువాత తమలపాకు బుట్ట తీయగా కట్ చేసిన వేలు కనిపించింది. అది తన కూతురి వేలు నిజం తెలుసుకున్నది. విస్మయంతో కూడిన కోపంతో ఆమె అడవిలోకి పరుగెత్తింది. చివరకు జలపాతంలో తన ప్రాణాలు అర్పించింది. ఖాసీ భాషలో కా అనగా స్త్రీలింగం. లికే అనేది ఒక స్త్రీ పేరులా ఈ జలపాతాని కీకా నోకా తహు అన్న పేరు వచ్చింది. ఇవాళ నోకాలికే జలపాతం మాన్సూన్ కాలంలో మరింత శక్తివంతంగా అధికంగా ప్రవహిస్తుంది. మేఘాలయ అడవులలో పచ్చదనంలో టర్కాయిస్ ప్లంజ్లో ప్రకాశిస్తుంది. నోకాలికే జలపాతం కేవలం ఒక ప్రకృతి వినోదం కాదు. ఇది ప్రేమ, కోపం, ద్రోహం కలిగిన ఒక చరిత్ర. ఈ నీరు లికే ప్రేమ కథను తెలియజేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.